లోపల వీళ్ళే వీళ్ళ కార్యకర్తలకు వీళ్ళే. మరి అది ఆ ఉసురు ఆడిపోతున్న పాప కొన్ని కోట్ల మంది ప్రాణాలతో యుద్ధం చేస్తుంటే ఆ లోపల వచ్చిన ఆనందయ్య మందిని కూడా బయటకు పంపించినారంటే ఇంకా నీకు ఎట్ట దేవుడు ఒప్పుకుంటాడు? ఎవరితో ఇప్పుడు నేను మొన్న చాలాసార్లు చెప్పా, తల్లి తండ్రి గురువు దైవం ఒకటేనా. తల్లి భయపడి అమెరికాకి వెళ్ళిపోయింది అంటే మనోడు అంత కుట్ర రాజకీయం చేశాడు. తండ్రి ముందుగానే చచ్చిపోయి మంచి పని చేశాడు. లేకపోతే అలా హెలికాప్టర్లో హెలికాప్టర్ కరగర తిరిగానే పడిపోయి కాళ్ళు చేతులు ఊడిపోయినాయి కానీ లేకపోతే ఈ అమ్మ కదిరి నుంచి గొడ్డలు తెప్పించి 7:30కి 7 కొట్టి ఇన్ని పడాలా. హెలికాప్టర్ అంటే ఒకే దెబ్బ పడింది, ఆడబడితే ఆడిపోయినాడు. బాబాయ్ అంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రి కదా. బాబాయ్ ఎవరు? బాబాయ్ అంటే నీ దృష్టిలో ఏంది? కొరియన్లో ఇంకొకటి అవుతాడా బాబాయ్, లేకపోతే అమెరికాలో ఇంకోటి అవుతాడా? వాళ్ళ అంటే తండ్రి అంటే ఇప్పుడు తండ్రిని కూడా తనే చంపేసినట్టు. ఎందుకు చెప్పు? నాన్నగారు పెట్టిన పేపర్లో తండ్రి ఫోటో లేదు, నాన్నగారు పెట్టిన సాక్షి ఛానల్లో ఈరోజు తండ్రి ఫోటో లేదు. అంటే తండ్రి అవుట్, తల్లి అమెరికా. అంటే తల్లిదండ్రులు ఇద్దరిని గౌరవించలే. రెండోది తల్లిదండ్రి గురువు టీచర్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టాడు, అది పోయింది. దైవం వెంకటేశ్వర స్వామి. మన హిందూ దేశం అన్నా, ఎన్ని దేవుళ్ళు ఉన్నా హిందూ దేశం, హిందూ ధర్మం. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. పైన 7 కొండల మీద యేసునాథుడని ఏదో సినిమా తీద్దాం అనుకున్నాడు. ఎగిసి నేను ఫస్ట్ ఏం చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కొడక ఎగిసి తంతే 11 వచ్చినాయి. ఎగిసి తంతే 11 వచ్చినాయి. అది కూడా మీ ఉద్దేశంలో ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారా అన్న? అసలు అది కూడా ఇంకా ఈ ఎదవలు ఎవరైతే గెలిచినారో ఆ ఎదవలకి వెనకేసుకొచ్చే ఎదవలు ఉండరు కొంతమంది కాన్స్టిట్యూన్సీలు. వాళ్ళ వల్ల గెలిచారు తప్ప, లేకపోతే అవి కూడా అవుట్. అసలు అవినాష్ రెడ్డి ఉన్నాడు, రేపు పోతాడు. మరి పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లలో వైనాట్ 175 అంటారు కదా వైసీపీ వాళ్ళు అంటాడు. ఫస్ట్ వైనాట్ 175 అన్నాడా? ఆ తర్వాత ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? 151 వస్తుంది అన్నాడా? ఆ తర్వాత ఆరామస్థాన్ ఏమన్నాడు? 94 నుంచి 110 అన్నాడు. అన్ని వీళ్ళే. 175 పోయింది, 151 పోయింది, 94 నుంచి 110 పోయింది. ఇప్పుడు నేను సమీక్షించుకుంటా అంటున్నాడు. అది కూడా రాసుకొని ఇలా చూసుకొని అక్క చెల్లెలకి చాలా చేశాను కానీ ఏమైందో ఏమో ఓట్లు ఎట్టిపోయి అర్థం కాదు అన్నా. నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు నీ అబ్బా ఆస్తులు తీసి ఇవ్వలేదు. నీ అబ్బా జాగీరు, నీ అబ్బా డబ్బు, జగన్మోహన్ రెడ్డి నీ అబ్బా డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేయలే. ఆంధ్రుల చిరకాల ఆస్తులు అవి. ఈ ప్రకృతి వనరులు కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, మిగతా ఆదాయాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ అమౌంట్లు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి అబ్బా ఆస్తులు అవి. ఏడుస్తున్నావే నీ ఆస్తులు. ఎప్పుడు గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని 10 మందికి న్యాయం చేసేటట్టు పథకాలు పెట్టడం అనేది రూలింగ్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళ అబ్బ డబ్బులు తీసుకొని వచ్చి ఈయన ఏదో ఫ్రీగా పంచినట్టు అంటాడు కదా. నేను బటన్ నొక్కితే నేరుగా పడ్డాయి అన్నాడు. ఈవీఎం మిషన్లో కూడా బటన్ నొక్కారు, నేరుగా గాజు పడ్డాయి, నేరుగా కమలానికి పడ్డాయి, నేరుగా ఎమ్మెల్యేలకు స్థానికంగా నిలబెట్టి నువ్వు బటన్ నొక్కి డబ్బులు వేస్తే హట్టవడా? ఈ రోజు వాలంటరీ వ్యవస్థని సీఎం రేంజ్ పబ్లిసిటీ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వాళ్ళ జీవితాలతో ఆడుకుంది కదా. ఈ రోజు గెలిచిపోయాం కాబట్టి చెప్తున్నా, తప్పు అనుకోద్దు. వాలంటీర్లతో ఎంత అరాచకాలు చెప్పించావు? నిజాయితీకి చెప్పచ్చు, నువ్వు ఎంత అరాచకాలు చెప్పించావు? ఇళ్లలో ఏం చేస్తున్నారు, ఇళ్లలో ఎవరున్నారు, మొగుడున్నాడు, ఆ మొగుడు, ఇన్ని అరాచకాలు ఏడ నుంచి వస్తాయి చెప్పు? వాలంటరీ వ్యవస్థకు అంత ప్రాధాన్యత, ఏదైనా ప్రాధాన్యత ఉంది అంటే దాని శాలరీ కూడా ప్రాధాన్యం ఉండాలి కదా. మళ్ళీ చూస్తే 5,000 రూపాయల శాలరీ, నువ్వు వాళ్ళకి ఇచ్చే నిధులు విధులేమో సీఎం క్యాడర్లు ఇస్తున్నావు. ఈరోజు సర్పంచ్కి విలువ లేదు, ఎంఆర్ఓకి విలువ లేదు. ఒక్క వాలంటరీ ఆగిందే అన్న. ఎంత తప్పు అంటే వెంకటేశ్వరతో పెట్టుకున్నాడు, ఆ పిల్లోని చంపేసినాడు సుధాకర్. మెయిన్ అన్న తప్పు. ఈసీ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఏమనిందంటే, అయ్యా ప్రైవేటుగా ఉండే పిల్లకాయలు ఎవరో కూడా జనాలకు దగ్గరగా ఉండకూడదు, అది ప్రైవేటు విభాగం, ఇది డబ్బులు పంచే పరిస్థితి, మీ చేత కూడా డబ్బులు పంపించే అవకాశం ఉంది కాబట్టి నేరుగా ఎవరు ఉండకూడదని తీసేసినారు. వాళ్ళే కాదు, ఐజీని తీసినారు, ఐపీఎస్లు తీశారు, ఐఏఎస్లు కూడా తీశారు. ఎలక్షన్ కమిటీ అనుకుంటే ఏమైనా చేస్తాను, నీకు నాకు కూడా తెలుసు. అది కదా నిజం. వాలంటీర్లని చంద్రబాబు నాయుడు తీపిచ్చేసినాడు. నువ్వు ఒక అబద్ధం చెప్పి ప్రచారం చేస్తే నువ్వు నమ్మవన్నా. సచివాలయాల దగ్గర ముసలోళ్ళు మొత్తకోళ్ళు పాపం కూర్చొని అలా టీకి డబ్బులు లేక, ఒక మజ్జిగ డబ్బులు లేక, ఒక నీళ్ళకి డబ్బులు లేక వాళ్ళందరూ అక్కడ గొంతిండిపోయి చచ్చిపోతుంటే ఆ వీడియోని తీసి సాక్షి పేపర్లో పెట్టింది ఎవడు? సాక్షి న్యూస్లో పెట్టింది ఎవరు? ఫోటోలు తీసి సాక్షి పేపర్లో పెట్టింది ఎవరు? అంటే ఇంత దారుణంగా రాజకీయం చేసి ఎట్టగలుస్తారన్న. ఎలక్షన్ కమిటీ వాలంటీర్లు తీసేస్తే ఏదో ప్రపంచంలోనే అతిపెద్ద విభాగాన్ని ఏదో తలకిందులు చేసినట్టు ఆఫ్టర్ ఆల్ ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి నీ పాటికి నువ్వే తీసేసి చంద్రబాబు నాయుడు తీసేసినాడు అని అబద్ధం చెప్పి, సరే నువ్వు నేను చదువుకున్న అర్థం అవుతుంది. కొంతమంది ఊర్లో వాళ్ళకి అర్థం కాదు. నడుచుకుంటూ 3,000 తెచ్చుకోవాలంటే
భయం వేసింది నిజంగా కూటమికి కూడా, ఏమో ఇది ఏందిరా ఇంత దిగజారిపోతాడని. వాళ్ళు చచ్చిపోతుంటే వీడియోలు తీసి వాళ్ళ దగ్గర బయట్లు పెట్టించి, వాడు ఉంటాడు సజ్జల భార్గవరెడ్డి అని దొంగనా కొడుకాడు, వాడే ఇవన్నీ ఆడవాళ్ళ మీద మాఫింగ్ ఫోటోలు పెట్టేది, అందరిని తిట్టించేది, మొత్తం ఆ మీడియా నడిపేది వాడి బాబే. వాడేమో ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాలు ఏ రోజు గెలిచింది ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. వాడేమో ప్రభుత్వ సలహాదారు అంటే ఎవరికి మంత్రివర్గానికి ఎమ్మెల్యే వర్గానికి ఆఫీస్కి యాడ్నించిడు. కనీసం జనాలు ఒకసారైనా గెలిస్తే కదా భాష ఎట్ట మాట్లాడాలి అర్థమవుతుంది. ఒకసారైనా జనాలు నువ్వు పరిపాలిస్తే కదా, ప్రత్యక్ష రాజకీయాల్లో నువ్వు గెలిస్తే కదా ఏదైనా మాట్లాడడానికి ఒక అర్హత ఉంటుంది. ఆడు కొడుకు కలిపి అదే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అదే పెట్టారులే, ఎక్కువ పెట్టారు. వాళ్ళ మీద కార్యాచరణలు ఉంటాయా రాబోయే రోజుల్లో? ఇంకా అసలు వాళ్ళు ఎవరు ఉండరన్న, చాలా మంది వెళ్ళిపోయారు. మనం కొంతమంది మైసూరుకి వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికా, కొంతమంది లండన్, అందరూ వెళ్ళిపోతారు అంతే. నేను చెప్తే భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని లోపలేసేస్తారు అందులో నోటు. ఎందుకబ్బా ఇప్పుడు తిరుమలని కానీ కరెక్ట్గా కానీ చెక్ చేస్తే మనోడు దొరికిపోతాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్న ప్రసాదం అయితే పక్కన పెట్టి కానీ ఖచ్చితంగా